మంత్రి సీతక్క రైతుల మీద సీరియస్ అయిందట. ఎక్కడ? కామారెడ్డిలో రామారెడ్డి అనే ఏరియా దగ్గర రైతులు తాగుబోతాలంట. రైతులు తాగుబోతాలు అనేది వాళ్ళ డ్రామా కంపెనీలు అని చెప్పేసి, అక్క ఈ రైతులు ఓట్లేస్తేనే కదా అక్క మీరు గద్దెనెక్కి గవర్నమెంట్ లో ఏలుతున్నారు, మీరు ఒక మినిస్టరు, మీకు ఒక కాన్వాయ్, ఒక కథ. మరి రైతుల సమస్య వస్తే మంత్రిగా మీకు చెప్పుకోకపోతే ఇంకా ఎవరికి చెప్పుకుంటారు? వాళ్ళ సమస్య ఎవరికి చెప్పుకోవాలా? మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి మీకే సమాధానం చెప్పాల్సింది. రైతులు ఓటేస్తేనే మీరు రేవంత్ రెడ్డి గద్దెనెక్క కూర్చుండు, మీరు ఒక మంత్రి అయి కూర్చున్నారు అక్కడ, గుర్తుపెట్టుకోరు. ఆ రైతులను మీరు తాగుబోతాలని తిడితే ఎంతవరకు కరెక్ట్? అది అన్నదాత అయినా అన్న తెలంగాణ రాష్ట్ర రైతులకు కూడా చెప్తున్నాం, దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకురు. ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టి ఏలింది కూడా మన రైతులే, మనోళ్ళే, ఓలో బయట వాళ్ళు, మన తెలంగాణ రైతులే ఓటేసి మరి దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుర్రు. ఇప్పుడు అనుభవించాలా? వాళ్ళు ఏది చెయ్యరు, ధాన్యం కొనుగోలు చెయ్యరు, కరెంటు సరిగ్గా ఇయ్యరు, నీళ్లు సరిగ్గా విడవరు, నీకు యూరియా సరిగ్గా రాదు, రైతు బంధు ఉండదు, రైతు భరోసా ఉండదు, రైతు బీమా ఉండదు. ఇంకొక 2 సంవత్సరాలు ఇదే దుస్థితి ఉంటది. కాకపోతే మీకు అన్ని రావాలంటే కూడా ఈసారి ఒక గొప్ప అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతులకు వచ్చిందని మనం మాట్లాడుకోవాలా. అదే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు. ఇక్కడ ఒక్కసారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పిర్రు అనుకో, ఖచ్చితంగా అనుకునే జరిగే తీరుతాయి.